ఫ్రెండ్స్, ఈ మాంత్రికుడు స్టేజ్ మధ్యలో ఒక పెద్ద గోడని కడతాడు. అప్పుడు నా మైండ్ పవర్తో దీన్ని దాటేస్తానని అంటాడు. ఆ తర్వాత క్షణంలో వాళ్ళ అసిస్టెంట్లు తెరను వేసేస్తారు. అంతే, మాంత్రికుడు నిజంగానే గోడను దాటి బయటకు వస్తాడు. చూసిన వాళ్ళంతా బయర్లు కమ్ముతారు. అందరూ షాక్ అయి ఉండి గట్టిగా చప్పట్లు కొట్టడం మొదలు పెడతారు. వారు మళ్ళీ చేయమని డిమాండ్ చేస్తారు. మాంత్రికుడికి వేరే దారి లేక మళ్ళీ చేయాల్సి వస్తుంది. తెరపడగానే మాంత్రికుడు ఒక సైగ చేస్తాడు. తన పార్ట్నర్ ఒక మెకానిజంని ఆన్ చేస్తాడు. దానిలో ఒక చిన్న రంధ్రం అనేది తెరుచుకుంటుంది. అదే అసలైన సీక్రెట్. ఆ రంధ్రం ద్వారానే అతడు దాటేస్తాడు. ఆ తర్వాత డ్రామాస్టిక్గా ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఈసారి ప్రేక్షకుల జోష్ ఎక్కువై ఉంటుంది. మరుసటి రోజు రాజే స్వయంగా తన పర్ఫామ్ చేయమని అంటాడు. మాంత్రికుడు వచ్చి, నేను మీ అందరి కోరికలను తీర్చగలను అని అంటాడు. అందరూ ఒక్కసారిగా చిన్న కాగితం రాసి ఇవ్వమని అంటాడు. అన్ని కాగితాలు కలిపి అవి నిజంగా ఉన్నట్లు చూపిస్తాడు. ప్రిన్సెస్ని ఒక కాగితం ర్యాండమ్గా తీయమని అంటాడు. అసలు విషయం ఏమిటంటే, ఏ కాగితం తీసినా తను రాసి ఉన్నదే ఉంటుంది. కానీ కాగితం తెరవగానే అది రష్యన్ భాషలో ఉంటుంది. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మాంత్రికుడు రాణి దగ్గరికి వెళ్ళి, ఆ కాగితం మీరు చెప్పండి అని అడుగుతాడు. రాణి ఒకసారి చూసి, కోరిక అసాధ్యమని అంటుంది అని కాగితంలో రాసి ఉంది. ప్యాలెస్ లో గంటలు మళ్ళీ మ్రోగాలని, ఆ నిశ్శబ్దంగా కొన్ని దశాబ్దాలుగా అవి మోగట్లేదని ఉంటుంది. దాని తాళ్ళు చెడిపోయాయి, మెట్లు కూడా అని ఉంటుంది. మాంత్రికుడు మొదట్లో దీన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత తను రూమాలు అన్ని తీసి అందులో ఒక తెల్లటి సిల్క్ క్లాత్ ను వేస్తాడు. ఆ క్షణంలో ఆ క్లాత్ నుంచి ఒక పొడివాటి తాడు బయటకు వస్తుంది. ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేస్తారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, అతను ప్రిన్సెస్ ను పిలిచి ఆ తాడును లాగమని చెబుతాడు. ప్రిన్సెస్ తాడు లాగానే గంటలు మోగడం మొదలవుతాయి. ప్యాలెస్ లోని నిశ్శబ్దం నెలకొల్పుతుంది. అందరూ మోకరిల్లి తన పూర్వీకుల స్వరం విన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మనకు తెలిసిన నిజం ఏమిటంటే, ఇదంతా ఒక మాయాజాలం అని. అసలు విశ్వరూపం ఏమిటంటే, కాగితం సేకరించేటప్పుడు మాంత్రికుడు పార్ట్నర్ ని మార్చేస్తాడు అని కాగితంలో గంటలు మోగాలని ఉంటుంది. అసలు గంటలు ఎలా మోగాలంటే, వాటి వెనకున్న పార్ట్నర్ ని ప్యాలెస్ లో ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో ఒక రైఫిల్ ని సెట్ చేసి ఉంటాడు. అది కూడా సైలెన్సర్ తో కూడి ఉంటుంది. ప్రిన్సెస్ తాడు లాగానే ఆ తాడు నుంచి ఒక బుల్లెట్ అనేది బయటకు వస్తుంది. అందువల్లే గంటలు మోగుతాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.